శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ. గురువే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమ. ఆదిశేషాయ నమస్తుభ్యం అనంతవరదాయకం. నమో అస్తు పద్మనాభాయ నాగానాం పతయే నమః. సర్వేభ్యో మహాజనభ్యో మాతృపితృదేవతభ్యో ఆచార్యదేవతభ్యో నమో నమః. హరి ఓం. శ్రీ ఏవళంబి నామ సంవత్సర ఉత్తరాయణ వసంత ఋతో చైత్రమాస కృష్ణపక్షాత్. ఈరోజు ప్రస్తుత కాలే తృతీయ, తదుపరి చతుర్థి ఈరోజు సాయంత్రం, శుక్రవారం సాయంత్రం. ఇప్పుడు విశాఖ అయిపోయింది మార్నింగ్. ఈరోజు ఇక అనురాధ నక్షత్రం, మహానక్షత్రంలో శుక్రవారం కలిసి వచ్చింది. అంతెందుకు, ఈరోజు సౌరమాన యుగాది. మీకు అందరికి కూడా సౌరమాన యుగాది శుభాశిస్సులు. ఎందుకంటే మనము లాస్ట్ 15 days బ్యాక్ మనం చేసుకోండి చంద్రమాన యుగాది. అయితే ఈరోజు సౌరమాన యుగాది అంటే ఒక సంవత్సరం పడుతుందంట. అంటే మొత్తం మేష నుండి మళ్ళీ మేషడానికి రావడానికి ఒక సంవత్సరం. సూర్యుడు ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క నెల కదా, అలా ఈ మొత్తం 12 రాసులు తిరిగి ఒక చోట చేరుకోవడానికి సౌరమాన యుగాది 12 నెలలు పడుతుంది. ఈరోజు సౌరమాన యుగాది చాలామంది చేసుకుంటూ ఉంటారు. తమిళనాడు సైడ్ ఈరోజు పండుగలే పండుగ ఉండి చేసుకునే వాళ్ళు సౌరమాన యుగాదిని ఆచరించండి, చాలా శుభం, మంచిది. ఇక ఈరోజు హిందూ ప్రకారం సౌరమాన యుగాది, మరియు క్యాథలిక్ ప్రకారం ఈరోజు గుడ్ ఫ్రైడే ఆచరించేసుకుంటూ ఉంటారు. ఇలా ప్రతిరోజు ఒక పండుగ ఉండే ఉంటుంది, ప్రాబ్లం లేదు. కానీ ఈరోజు సంకష్టర చతుర్థి చాలా విశేషం. దీని అన్నిటికీ తెలుసుకుందాం. అయితే నిన్నటి కార్యక్రమం ముత్యాలు వేసుకోవడం వలన ఏ రోగాలు పోతాయి. ఇంకోటి మర్చిపోయాను, ఈ ముత్యము ధరించడం వల్ల షుగర్ తగ్గుతుంది, షుగర్ కంట్రోల్లో ఉంటుందంట. తర్వాత వీజింగ్, క్షయ అంటాం కదా, ఈ లంగ్స్ రిలేటెడ్ ఆ ప్రాబ్లం, వీజింగ్ ప్రాబ్లం కంట్రోల్లో ఉంటుంది. ఇక ఈరోజు ముత్యమైన తర్వాత కోరల్ని పగడము అంటారు. దీన్ని ధారణం చేయడం వలన కుజునికి సంబంధించిన మాంసకారకుడు, రక్తకారకుడు, భూకారకుడు కుజుడు అంటూ ఉంటారు. ఇక కుజున్ని మనము ఆ ఒక కోరల్ వేసుకోవడం వల్ల చెప్తానేనండి, గుప్త వ్యాధులు అంటే తెలియకుండా ఉండేవి ఈ పెద్ద పెద్ద రోగాలు, క్యాన్సరు, HIV, ఇక బోన్ మ్యారో, బ్రెయిన్ ట్యూమరు, ఇవన్నీ కళ్ళకు కనబడవు కదా, గుప్త వ్యాధులు, వెరీ డేంజరస్ వ్యాధులు. అలాంటి గుప్త వ్యాధుల్ని ఆకర్షించకుండా ఎక్కువగా మంచిగా పెడుతుంది, గుప్త వ్యాధులు రాకుండా చూసుకుంటుంది అని చెప్తుంది. తర్వాత రక్తహీనత, దేహంలో ప్లేట్లెట్స్ తగ్గిపోవడం, రక్తహీనత, ఎప్పుడు హిమోగ్లోబిన్ ప్రాబ్లం, రక్తమే లేదు, బ్లడ్డే లేదు, ఇలాంటి దోషాలు తగ్గుతుంది. తర్వాత బీపీ, బ్లడ్ ప్రెషర్, దాన్ని కంట్రోల్లో పెట్టుకుంటుంది స్థితంగా. తర్వాత అవయవాల బాధలు అంటే మాంసఖండలు క్షీణించడము, చాలా టైర్డు, ఎంత భోజనం తిన్నా నిశ్శక్తి అలా అనిపించడం. తర్వాత చేతులు కాళ్ళు ఎప్పుడు పెయిన్, ఏదో తెలియని పెయిన్, ఎన్ని హాస్పిటల్ చూపించినా అది తెలిసేది. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే
నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,